CSM represent meeting is మూసిన ముచ్చాలకేలే మొదములు ఆశల చిత్తానికేలే అలవోకలు మందయాలమునకేలే మట్టెల మోతలు గంధమేలే పైకమ్మని నీ మేనికి మూసిన ముచ్చాలకేలే ఆశల చిత్తానికే అలవోకలు శకుని ఏకపాత్రాభినయం రచన కీర్తిశేషు కె హనుమంతరావు పోషణ సిఎస్ శర్మ. ఇది శకుని మనోగతం. కురుక్షేత్ర మహాసంగ్రామములకు నాంది ప్రస్తావనమైనది. ఏతన్ మహారణోగ్రాగ్ని జ్వాలా చటాచటం పడి కౌరవ శతము శర బొమ్మల వలె ఓడి మధ్యకు కాలమాసన్నమైనది. ఏతన్ నాటక సూత్రధారినై రసభంగము కాకుండా ప్రదర్శింపజేసి కౌరవ శతరుదిన దారాతర్పణము గావించి హస్మత్ పితృణ విముక్తులవుతేగాక ఒరే కులకుల వంశనాశనాస్యాధున అలనాడు జ్యోతిష్ శాస్త్ర పారంగతుడు మహామేధావియు గణితజ్ఞుడు నా తండ్రి నా సోదరి గాంధారికి సాముద్రిక శాస్త్ర ప్రవచనం మనగల గండమ్మలకు దెండం బాందోళనము తెంది ఏతత్ పరిహారమునకై కేవల సంస్కారప్రాయమైన అజపోత వివాహ విషయం వింటూ గ్రహించి అందువలననే నీ కులమునకు కలంకమావాద్యమనేట్లు భ్రమించి నీ పితరుల పుట్టు పూర్వోత్తరములు తెలియని నీవు యాచందులకు నీ తండ్రిని పరిణి మాడినదే కాక తన భర్త చూడని జగమును తాను నువ్వు చూడదాలనంటూ కన్ను నుండి కూడా అంధోత్వంలో కూర్చుకున్న మహాసాధ్వి పతివ్రత శిరోమణి అయిన నీ కన్న తల్లిని కన్న తండ్రిని మాతామిహై నేను ఎంచగా
పుత్ర మిత్ర కళత్ర సైతముగా గోకులమును బంధించి పీడికలు వెతుకుని దినవచ్చముగా ఉడవించి కృషించి నశింపచేసిన పాప ఫలితం అనిపించు కాలము ఆసన్నమయ్యున్న సుశోధన, ఆసన్నమయ్యున్నది. మా ఎందునే గాక పినతండ్రి పుత్రులనడి సోదర వాత్సల్యము లేకపోగా నీకన్నా మిక్కిలి బలసంపన్నుడైన భీమసేనుని నేట త్రోచివైచు విషద్రావము త్రావించు కడతెప్ప చూసిన భేదము నీ అసూయతనమునకు దర్పణము కాదా? చిన్నతనము నుండి వారిపై కరామునకు కాలు దువ్వుచు ఈనాడు ధర్మదుండు రాజసూయమునర్ప సకల రాజులను ఆఖరికి సాష్టాంగ దండ ప్రణామం ఆచరించుచు వైద్య వైఢూరి మణి మయూఖములను కానుకలుగా నర్పించు తెరవను చూసి కన్ను కుట్టిన వాడివై ఈర్ష్యాద్వేషుడివై అంచాలి నవ్వినదన్న నెపంపుతో తిరిగి వారిపై కలయింపరించుట నీ పాప ఫలితము బద్దల గుడిగైనని తెలుసుకొనలేకపోతుంది. ఈ పాప ఫలితము నిన్నూరక విడవదు. ఈ పాప ఫలితము నిన్నూరక విడవదు. ప్రళయ ప్రభంజన శక్తి అయి భయంకర పిశాచము వారి నిన్ను తరుముచు దిక్కులేని యధ్వాన్నప్పుడు అడుగులో ఇడలు విరిగి తల పగిలి గుండ్ర మాయస్సు స్వగాలములు కండలుగా ఎముకలుగా చీల్చి చిన్నాభిన్న మొరచి దహించుటకైనను మిగలని కంకాళముగా మారి మరణించు కాలము ఆసన్నమయ్యున్న సుయోధన, ఆసన్నమయ్యున్నది. శాంభవి మృక్షుకర దౌష్టముల కన్నా శక్తివంతములై పరిభవ ప్రతికాంక్షావర్ధమస్త్రములైన ఈ వెన్నెమక పాచికలే నాకు ప్రతీకార దీక్షా కంకణములు. పితృవాక్య పరిపాలన దురుద్ధరుడనై ఆత్మధ్వంస మర్యాదాతిక్రమం దుర్నిరీక్షావమాన సంధాన గర్వాంతుడును పాప భయ దూరీకృత దుశ్చేష్ట దుర్వాహమైన నిన్ను సైన్యముగా సబంధుమిత్రముగా సర్వ వంశ నాశనము గావించినంత వరకు నిన్ను విడువను. ఏమంటివి సుయోధన? ఏది మన మహర్షులు సప్రమాణముగా నిర్వచించిరో ఆ జారత్వ చోరత్వ పశుత్వ లక్షణములు పాండవులలో మూర్తి భవించినవి కదా మామ అని కదు వంటివి. పాండవుల సౌహృదీత ప్రేమానురాగములు నీకెట్లు అర్థమగునల్లుడా? మాతృవాక్య పరిపాలకులై వారైదుగురును ఒక్కతని పెండాడనంత మాత్రమున వారిని జోరుగా చిత్రించిన నీకు వారి గొప్పతనం ఎట్లు అర్థమగునల్లుడా? అన్న మాట తప్ప మారు మాటలాడి ఎరుగుని వారికి ఏమంటిది? సూది మొలమోపినంత స్థలము కూడా ఈయనను కొదువు వంటివి. సుయోధన, భవిష్యత్తుల గదాధరుడైన ఉర్గోధరుడు నిన్ను తరుముతున్నప్పుడు నీకు సూది మొలమోపినంత స్థలము దొరుకునేమో యోచించుకోము. వారిని జోదములకు పిలిపించుటకు ఆయుత్తులు వేదివి. ఇంకను రగించదు. ఏకాదశోక్షణి సైన్య వినాశనంపై కులభుజంపైన కన్నుండి నికృష్టపు చావు చావ సహోదరులు లేక పిలువ పోయను లెక్క లేక త్రాహి త్రాహి అని దుర్యోధనుడు వేర్చి మహారణగ్రాకిని గ్రహించదను. ఇందులకు తప్పితినేని జగద్విలయ వేళ ప్రత్యుత్త భాస్వన్మం సమనేత్రాంచ దిక్లింగ క్షణాభరణైన వ్యాముకేశుని యొక్కయు మురాసన నిర్భేదమ ఆవేశ విద్యురమ బాణ భయంకర సుదర్శన స్పర్శనోత్సుక కర్గముడైన మావిత్తునొక్కయు సర్వగ్రహ గ్రహణ కారణ ప్రభావి ప్రబల ధర్మాష్మిడైన భాస్కరుని యొక్కయు అంబోరాశి మొదల సముద్బోధ వాక్యానంతర శివ జగానంత కోరే చూడాలంకోడైన శశాంకుని యొక్కయు
సాధి పంచభూతముల యొక్కయు అస్మత్పితృ పాదముల యొక్కయు గతులకు తప్పిన వాడు నవ్వుతూ ఈ పాచికలే నీ అభ్యుదయ వంశం నిర్మూలమైన అగ్నిగణములై నిన్న మారణ హోమము గావించితే తప్పదు తప్పదు తప్పదు. ఎవరెన్ని అడ్డంకులు వచ్చినను ఈ శకుని బీజోద్భవ కురుక్షేత్ర మహాసంగ్రామమున కురువంశ నిర్మూలనము జరిగి తీరవలసినదే. మిమ్మల్ని కారాగృహమును బంధించి మీకు దినభత్యముగా పడవేసిన పిడికిళ్ళు మెతుకులతో నన్ను పోషించి సజీవ కంకారములుగా మారిన మీ యొక్కయు సోదరుల యొక్కయు రూపములు నేటికి నా కన్నులందు కదలాడుతున్నారు. అందులకే 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 ఆనాటి నా ప్రతిజ్ఞ తీర్చుకొనుటకు గంగాముద్ధుడనైతిని. సుయోధన, నీవా నాకు మేనయల్లుడు? చేచి తలచుకొని ఓడలు బగ్గు బగ్గున మండుకొని పోవచ్చును. కానీ భవిష్యత్ ఫలితములు అదే కాలములోనే పరికించదవులేవు. అంధుడైన నీ తండ్రి నీవు ఆడుచున్నట్టు ఆడుతున్నంత మాత్రమున ధర్మమును కూడా నీ పిడికి ఎందు బంధింపబడి నీవు చెప్పున తెలంగాణ నడుచుకుంటువా? అట్టెన్నటికీ నీ జరగదు. ఎన్నటికైనా అధర్మమునకే విజయము తథ్యము. ధర్మరాజా, నీవు నన్ను ఎట్లు ఊహించుకున్నాను? నా చేయు చేతలు నా నడతలు నీ పక్షములేనయ్యా. భావి భారత సామ్రాజ్యమునకు రాజంతకు వాడు నీవేనయ్యా. అగ్గులెట్లు ఊహించుకున్నాను. అశేష శేషి ప్రజ్ఞాదురంధులైన భావి చరిత్రకారులు ఈ శకుని మనోభావను సువర్ణాక్షరములు లిఖింపగమారు. సువర్ణాక్షరములు లిఖింపగమార. సర్వం నాశాయ మాతుల, సర్వం నాశాయ మాతుల, సర్వం నాశాయ మాతుల నాడు వ్యక్తి నా నుండియే ప్రారంభమగును, నా నుండియే ప్రారంభమగును. కురుక్షేత్ర సంగ్రామము, కురువంశ నిర్మూలన. కురుక్షేత్ర సంగ్రామము, కురువంశ నిర్మూలనము. గోపాలరావు గారి స్పందన వారి మాటల్లోనే విందాం. నా శుభాకాంక్ష. 5.5 దశాబ్దాల క్రితం మనం స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో రంగాలలో సాఫ్ట్వేర్, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, ఇంజనీరింగ్, ఎన్నో విషయాల్లో మనం ఎంతో వృద్ధి చెందాం. ఒక అంతర్జాతీయ స్థాయికి ఎదిగాం. అయితే ఇప్పటికీ ఇంకా పూర్తిగా పేదరికం తొలగిపోయాయి. సంపూర్ణ అక్షరాస్యతను సాధించలేకపోయాం. ఈ విషయంలో మన ప్రభుత్వం వీటి కూడా సహకరించాలి. రామరాజ్యం కావాలని, గ్రామ స్వరాజ్యం కావాలని కళ్ళకన్నాను. నేను కళ్ళకన్నాను. ఆ గ్రామాలు ఏమి, గ్రామ స్వరాజ్యం ఏమి, గ్రామాలకు అధికారాలు ఏమి, నిధులేదు. ఒకవేళ ఉన్నా మధ్యవర్తులు తినేస్తున్నారు. ఇది దారుణం. సంపూర్ణ మద్య నిషేధం ఉండాలని నేను ఆకాంక్షించాను. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? మద్యం వదలే పాల్పడుతుంది. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా మద్యం వల్ల వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఎంత దారుణం! ఈ విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. ఎన్నో త్యాగాలు చేసాం, ఎన్నెన్నో పోరాటాలు చేసాం, ఎందరివో స్వాతంత్ర పోరాటాలకు ప్రాణాలు పోగొట్టుకున్నాం. చివరికి స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నాం. ఆ ఆనందాన్ని ఆనందంగా అనుభవించడానికి ఇదిగో ఇలా
కులం పేరిట, మతం పేరిట, భాష పేరిట, ప్రాంతం పేరిట, నదీ జలాల వివాదం పేరిట ఒకరి మీద ఒకరి కత్తులు చూసుకుంటున్నారు. ఈ విజ్ఞత ఆలోచించండి. మరొక జాతి రిలీజియన్ has become more than what it should be. People are working for the religion, fighting for the religion, and dying for the religion. Any religion what it preaches, one should live for it and think about it. అప్పుడే మతం అనేది మంచిదాన్ని పట్టే సంగీతం అవుతుంది. లేకపోతే మత్తు మందుల వ్యక్తి ప్రాణంతగా అవుతుంది. తెలుసుకోండి. వందల వేల సంవత్సరాలుగా ఈ దేశానికి వచ్చిన ప్రతి మతం, ఇస్లాం, క్రైస్తవం, మరెన్నో మతాలు ఇక్కడ పాతుకుపోయాయి. ఈ పుణ్యభూమిలోనే బౌద్ధ మతం, జైన మతం, సిక్కు మతం పుట్టే. నన్ను నా శిష్యుల్ని పిచ్చివాళ్ళని వెర్రివాళ్ళని ఎగ్జాల్ చేస్తున్నారంట ఈ రోజుల్లో. మనకి జన్మనిచ్చిన భగవంతుడు పిచ్చివాడ? మన దానికి ఇచ్చే నీళ్లు, ప్రాణం పోసే గాలి ఇవి పిచ్చివా? కాదు. కానప్పుడు నేను నా శిష్యులు కూడా పిచ్చివాళ్ళు కాదు. जब तक चांद और सूरज रहेगा तब तक इस देश में हिंद, मुस्लिम और क्राइस्तव में एकता रहेगा. हिंद और मुस्लिम और क्राइस्तव भाई भाई, हिंद और मुस्लिम और क्राइस्तव भाई भाई. మతం పేరిట, భక్తి పేరిట కొందరు రాజకీయ నాయకులు, స్వార్థపరులు మిమ్మల్ని ఉత్సవంగా ప్రయత్నిస్తున్నారు. ఉగ్రవాదం, హింసావాదం పేరిట హింసలు పెట్టుతున్నారు. జాతి నిలవాలంటే శాంతి కావాలి. మనిషి మనుడుకు నింగి, నేల, గాలి, నీరు ఎంత అవసరం, శాంతి, అహింస అంతే అవసరం. మరో విషయం, ఇప్పుడు దేశంలో కట్టాల్సింది గుడులు, చర్చిలు, మసీదులు, గురుద్వారాలు కలయ. లక్షలాది మంది పిల్లలు నిరక్షరాస్యులై ఉంటారు. వాళ్ళ కోసం చాలా పాఠశాలలు కట్టారు. వేలాది మంది పేదలు రోగాలు పడి సరైన చికిత్స లేక జీవోత్సవాలను బతుకుతున్నారు. వాళ్ళ కోసం ఆసుపత్రులు నిర్మించారు. సొంత వాళ్ళ నిరాధారకు గురై ఎలా బ్రతకాలో, ఎందుకు బ్రతకాలో తెలియని నా ఒక వృద్ధులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు తలదాచుకునేందుకు ఆశ్రమాలు కట్టండి. మరోమాట భక్తి పేరిట, మతం పేరిట కొందరు స్వార్థ పనులు పడుతున్న ఉచ్చులో కొడుకుపోకండి. హింసావాదం, వేర్పాటువాదం పేరిట హింసను పెంచకండి. జాతి నిలవాలంటే శాంతి కావాలి. మనిషి మనుగడకు నింగి, నేల, గాలి, నీరు ఎంత అవసరం, శాంతి, అహింస అంతే అవసరం. శాంతిని మీరు రక్షిస్తే అది మిమ్మల్ని రక్షిస్తుంది. శాంతిని మీరు రక్షిస్తే అది మిమ్మల్ని రక్షిస్తారు. మరోమాట శాంతి అంటే జాతకాలంతరం కాదు, అహింస అంటే అన్యాయాన్ని చూస్తూ ఊరుకోవటం కాదు. గ్రహించండి, అనుసరించండి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. ఓ శాంతి, శాంతి, శాంతి. అన్ని కళల్లోనూ లలిత కళకు ఒక విశిష్టత ఉంది. అందులోనూ తెలుగు లలిత కళకు మరింత విశిష్టత ఉంది. మా ఆహ్వానాన్ని మన్నించి ప్రేమతో అభిమానం సాంస్కృతిక రంగంలో సుప్రసిద్ధులు, నాటక రంగంలో మార్గదర్శకులు, ఆంధ్రప్రదేశ్
అలాగే సరస్వత వ్యవస్థాపక అధ్యక్షులు రంగస్థల గాంధీ శ్రీ ఏడి గోపాలరావు గారిని సభావేదికలకి ఆహ్వానిస్తూ అన్ని అవార్డ్స్ వచ్చాయి. అన్నీ ఉన్నా ఎంతో సౌమ్యంగా మమ్మల్ని పలికిస్తుంటారు కనుక వారి పక్కన కూర్చోవడం కూడా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు ఈ సభలో ముఖ్యంగా చిన్న సత్కారం జరుగుతుంది. ముందుగా ఏడిది గోపాలరావు గారి గురించి బ్రీఫ్ నోట్ చదవడం జరిగింది. ఇప్పుడు సరస అవార్డ్స్ గురించి ఏడిది గోపాలరావు గారు ప్రసంగిస్తారు. రామమూర్తి గారికి, రాజాజీ గారికి, చంద్రకుమార్ గారికి, మల్లాది సాగి గారికి సభాసదులకు నమస్కారం. నేనేమి దేనికి ఉపన్యాసం ఇవ్వడానికి రాలేదు. 28 సంవత్సరాల క్రితం టీవీ నరసింహారావు గారు ఢిల్లీలో సరస్వతం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఢిల్లీలో ఒక 150 నుంచి 200 నాటకాలు తిరిగి ప్రతి నెల 2 నెలలకు ఒకసారి ప్రదర్శిస్తుండేవాళ్ళం. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన సాహితీ సంస్కృతి సహకారం ఇస్తుండేవాళ్ళం. తర్వాత నేను రిటైర్ అయిన తర్వాత హైదరాబాద్ రావడంతో సరస్వతం కొనసాగిస్తున్నాను 90 నుంచి. పాల్గొనే అవకాశం కలిగించిన మిత్రుడు శ్రీ ఏడు గోపాలరావు గారికి, ఇప్పుడు ఏడు గోపాలరావు చెప్పినట్టుగా మేము ఎన్ని చేసాం, లేకపోతే కళావేదిక ఎన్ని చేసింది, లేకపోతే కింద ఎన్ని చేసింది, వంశీ ఎన్ని చేసింది, ఏం చేశారు. ముందుగా తెలుగు యూనివర్సిటీని అడగదలుచుకున్నారు. ఎవరిని మన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి మహానుభావులు. వాళ్ళందరూ 80లు 90లు ఉన్నా కూడా వాళ్ళు సత్కరించే యోగ్యత ఇటు తెలుగు అకాడమీలకు కానీ, సాంస్కృతిక రంగానికి కానీ, సాంస్కృతిక శాఖకు కానీ, కల్చరల్ కౌన్సిల్కి కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎవ్వరూ కూడా వీళ్ళ గురించి పట్టించుకోవడం లేదు. దయచేసి నా విజ్ఞప్తి ఒకటి, ఆ సంస్థ ఆధ్వర్యంలో సుమారు ఒక ఏడాది కిందట నా 4వ పుస్తకం, అంటే ఢిల్లీలో రిలీజ్ అయిన 4వ పుస్తకం డాక్టర్ పిఎస్ సుధాకర్ వాళ్ళందరూ వచ్చారు. ఆయన అవుతాడు. గాంధీ గారంటే నాకు ప్రేమ, గాంధీ గారంటే నాకు కొంచెం కోపం కూడా. గాంధీ గారంటే నాకు కోపానికి కారణం ఏమిటంటే సంపాదించుకుని అంటారు, నువ్వు కూడా ఒక దరఖాస్తు పెట్టవా, ఎక్కడో 5 కాళ్ళు చూస్తావు. ఆయన అనుమానం ఏమిటంటే మా నాన్నగారు, నువ్వు ఉత్తరోత్తర ఎమ్మెల్యే అవుతావని, ఆ తర్వాత సీఎం అవుతావని, నాకున్న పొలాన్ని నేను పోగొట్టుకోలేదు, నాకు ఏమీ అక్కర్లేదు. మా వాళ్ళు చూస్తుంటే ఒకసారి నేను టికెట్ ఇద్దామనుకుంటే సికింద్రాబాద్ స్టేషన్లో కనిపించాను. ఏదైనా మాట్లాడితే నేను పోయితున్నాను కదా, నాతో పాటు ఇంకోటి కూడా తోడు రావచ్చు, నా టికెట్ ఇస్తానేమన్నా. అక్కర్లేదండి, నా టీసీని పిచ్చి నువ్వు చెప్పాలి, టికెట్ అంతా ఫైన్ అంతా చెప్పాలి, నేను ఇస్తాను, ఇదిగో ఇంత అన్నా. పర్సు తీసి ఇవ్వబోయి, ఆ పర్సులో ఉంది టికెట్ తీసాను, ఇచ్చాను, అయిపోయింది. ఏమిటి ఇంత ముండి వాడివి ఉంటాయా అన్నారు. వాళ్ళు బయటకు వస్తారు. ఆ మందుతాను నాది కాదండి, మా నాన్నది ఇది మీరని వాళ్ళని చూసి తెలుసుకున్నాను. సరస నవరస రంగస్థల పురస్కారం ప్రదానం ముందుగా శ్రీ ఎంవి రామారావు గారు, ప్రముఖ రంగస్థల మీరు 56లో నాటకాలు ప్రదర్శన చేశారు. 50కి పైగా నాటకాలు
75 పైగా నాటికలు, 50 పైగా సినిమాలు, 45 ఏళ్ళుగా రేడియోలో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్గా, 30 ఏళ్ళకి పైగా దూరదర్శన్లో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్గా మొత్తం మీద సుమారు 1000 నాటక ప్రదర్శనకి ఎన్నో అవార్డులు, ఎన్నో ప్రశంసలు పొందారు. తన అపూర్వ నటనా కౌశలంతో విభిన్నమైన పాత్రలు కనిపిస్తాల మీద జీవం పోసిన మహానుడు ఎన్టీ రామారావు గారు. ఎన్టీఆర్ కళా నిరాయణ పురస్కార రహిత, ముఖ్యంగా కళ్ళు, కరణించిన దేవతలు, మాలపల్లి నాటకాలు ఆయనకు చిరస్థాయి కీర్తిని ఆరంభించి పెట్టాయి. నిమజ్జనం సినిమాలో ముఖ్య పాత్రధారిగా ఆయన నటనకు ప్రశంసలు జరుగుతూసాయి. అనేక పరిస్థితుల్లో, అనేక పోటీల్లో బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ప్రొడక్షన్, బెస్ట్ సపోర్టింగ్, బెస్ట్ విలన్గా ఆయనకు లభించిన అవార్డులు ఆయన ప్రత్యేకుడు తాకడారు. ఆంధ్ర నాటకాల పరిషత్తులో ఉత్తమ నటుడిగా పలుమార్లు అవార్డు అందుకున్న అధ్యక్షులు. ప్రపంచ తెలుగు మహాసభలో, దేశ విదేశాల్లో, మలేషియా, కోలాలంపూర్లో నాడపల్లి, బృందగానం, నిత్యలు నాటకాలను ప్రదర్శించి అందరి మతాలను పొందారు. ఛాయా థియేటర్ మేనేజర్ హోదాలో సీతాన్వేషణ అనే తోలుబొమ్మలాట రూపకాన్ని ప్రదర్శించి మార్చి 76లో ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్ పలు దేశాల్లో విజయవంతంగా ప్రదర్శించి విదేశీల మన్ననలు అందుకున్నారు. ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా దేశమంతా వివిధ నగరాల్లో సొంత ట్రూపులతో అనేక నాటక ప్రదర్శనలు ఇచ్చారు. మోహనవంశి, యోగలావని, గోల్కొండ లైన్స్ క్లబ్, శ్రీ సూర్యచంద్ర, సాయి లీలావాములు సన్మానాలకు ఎన్టీ రామారావు గారు 70 ఏళ్ల వయసులో కూడా చురుకుగా నాటక పోటీలు న్యాయనిర్ణయంగా వ్యవహరిస్తూ అనేక మంది నటీనటులను తయారు చేస్తూ నాటక వ్యాప్తికి రావాలని చేస్తూ ఉండడం నిజంగా అభినందనీయం. నమస్కారం. సరస నవరస రంగస్థల పురస్కార ప్రదానం శ్రీ విలయ్ శర్మ గారు. మీ స్పందన ఎంవి రామారావు గారు, మీ స్పందన 2 ముక్కల్లో తెలియజేయండి. నాటకాలపై వారికి మక్కువ పెంచింది. ఉద్యోగరీత్యా భిలైలో ఉండటం వల్ల అక్కడ మిత్రులతో కలిసి శర్వాణి ఆర్ట్స్ ప్రవాసాంధ్ర ప్రజానాట్య మండలి ద్వారా అనేక నాటకాలు ప్రదర్శించారు. అనేక పరిషత్తుల్లో కూడా పాల్గొన్నారు. భిలై స్టీల్ ప్లాంట్ వారు నిర్వహించిన బహుభాషా నాటక పోటీల్లో పాల్గొని ఉత్తమ నటుడిగా వరుసగా 2 సంవత్సరాలు బహుమతి అందుకున్నారు శ్రీ భిలై శర్మ గారు. వాస్తు జ్యోతిష్యంలో బంగారు పథకాలు, కథా పోటీలో బహుమతులు, ఇలా తనదైన ప్రత్యేకం సంపాదించుకున్న అరుదైన స్త్రీ. మరోవైపు అందాల పోటీల్లో కూడా వారు పాల్గొంటున్నారు. ఆధ్యాత్మిక మార్గంలో మహోన్నతులకు వర్తులు పేరిట ఆమె చేసిన పరిశోధన వ్యాసానికి ఫ్లోరిడాలోని ఇంటర్ అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ హ్యూమనిస్టిక్ స్టడీస్ వారు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. దేశంలోని ఈ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందిన తొలి మహిళగా ఆవిడ రికార్డు సృష్టించారు. ఆమె రచించిన సీరియల్ సంచలనం సృష్టిస్తున్నాయి. అంతేకాకుండా జ్యోతిష్ రత్నాకర, మహర్షి కాలజ్ఞానం, కులపతి స్మారక తీసుకున్నారు. బెస్ట్ యాక్టర్ ఇన్ ఏపీ సెక్రటరీ ఇంటర్ డ్రామా డిపార్ట్మెంటల్ కాంపిటీషన్స్ లో కూడా వారు తీసుకున్నారు. శ్రీ లంకా లక్ష్మీనారాయణ తరఫున వారి శ్రీమతి ఈ అవార్డుని శ్రీమతి కృష్ణకుమారి గారు ఈ అవార్డు తీసుకుంటున్నారు. శ్రీ జిఎస్ ప్రకాష్ రావు గారు వారి తరఫున పెద్దలందరికీ, ఆహుతులకు, వేదిక అలంకరించినటువంటి మానవులకు, ఈనాటి సన్మాన గ్రహీతలకు నా నమస్కారం. నిజంగా ఆంధ్రదేశ చరిత్రలో కొన్ని సువర్ణ ఘట్టాలు ఇంత క్రితం బ్రహ్మమూర్తి గారు చెప్పారు. లాగా మన 50 సంవత్సరాల ఆంధ్రావతరణ వేడుకలను జరుపుకుంటున్నామని చెప్పారు. ఈ మధ్య జరిగినటువంటి వేడుకల్లో నాటి
ఆంధ్రుల యొక్క చరిత్ర సాంస్కృతిక విషయాలపై డాక్టర్ డి రామారాయణ ఒక చిత్రాన్ని నిర్మించారు. ఆంధ్ర వైభవం అనే చిత్రాన్ని. ఆ చిత్రానికి దర్శకుడిగా నేను పనిచేయటం, ఆంధ్రుల యొక్క సమగ్రాన్ని మళ్ళా ఈ సమయంలో మరొకసారి ఆ గత స్మృతులని నెమరు వేసుకోవడం జరుగుతుంది. అలాగే మన మధ్య గాంధీగా ఆయన ఒక అమర హృదయమే సమరం కాగా, అమర హృదయమే సమరం కాగా, సమరయజ్ఞమే అమరం కాగా, శృంఖలాలు విడిపోయే వరకు సాగుతుంది ఈ సమరం, స్వేచ్ఛావాయువు వీచే వరకు కొనసాగుతుంది ఈ సంగ్రామం. నింగి పునీతం, నేల పునీతం, గాలి పునీతం, నీరు పునీతం, వారి భావనే మనసుల నిండా వారి దీవెన. మన మధ్య గాంధీ అనే దానికంటే మన మధ్య మహాత్ముడు అని ఇక్కడికి మనం చూద్దాం. మన మధ్య మహాత్ముడు. అలాగే టీవీ యాంకర్గా కూడా పనిచేస్తున్నారు. ఇంటర్వ్యూవర్, కథా రచయిత్రి. మేము అడిగిన వెంటనే వచ్చి మా ప్రోగ్రామ్కి యాంకరింగ్ చేస్తున్నారు. అది వచ్చిన సత్కారం. శ్రీ సుదర్శన్ గారు వరదరాజు గారిని కాస్తారు. ఆవిడని చిరు సత్కారంతో సన్మానించారు. నాకంటే 7 నెలల 12 రోజులు చిన్నదండి. అంతే. అది 20th యానివర్సరీ జరుపుకుంటే 21st మార్చ్ నేను జరుపుకున్నాను. తర్వాత ఈ ఈవినింగ్ చాలా సంతోషంగా ఉంది. నాకు ఎక్కువ ఈ సరస నవరస సంస్థ 28వ వార్షికోత్సవం చేసుకుంటుంది అంటే ఆ వ్యవస్థాపకుల యొక్క వాళ్ళ దీక్ష. సరస్సులు స్థాపించారు కనుక అది సరస నవరస సంస్థ. క్రౌర్యం ఉంటారు, అది ఇంకోటి ఇంకోటి. గిరియం ఎల్లో పోస్తే శుభప్రదం అవుతుంది. నవరసాలు ఆ తెల్ల కాగితం మీద చిత్రీకరించగలరు కనుకే సరసమైన వ్యక్తులు స్థాపించిన ఈ నవరస సంస్థ 28 కాదు 128 వార్షికోత్సవాలు చేసుకుంటుంది అన్న మాట మాత్రం నిజం. ఇంతమంది పెద్దలు మాట్లాడిన తర్వాత శ్రీ మేడ గోపాలరావు గారి గురించి మాట్లాడడానికి చాలా చిన్నవాడిని నిలబెట్టినది. మా తండ్రి గారు ప్రముఖ రంగస్థల నటులు. 50-60 ఏళ్ళు పౌరాణిక నాటక రంగంలో స్వార్థ చింతన లేకుండా, ఇందాక వారు చెప్పారు, 16 ఎకరాల సుక్షేత్రమైన పొలాన్ని అమ్మి మరీ డ్రామాలు వేసి సంస్థని స్థాపించి 60 ఏళ్ళు వేశారు. మా నాన్నగారి పేరు శ్రీ మల్లాది సూర్యనారాయణ గారు. త్రివిక్రమాశార పరికలిత ఆకాశ పదక కీరానుగనగా బ్రహ్మాది దుర్గేయ పరమేశ మహాత్మ్య సాసూచి విస్ఫుటాక్షరములనగా ప్రజలదన్నాతురవనజాది వద సుధాదానాగత అమర సేనలనగా ఘనరాజ దర్శనాగత నిర్జలీకరోచలిత ముక్తామయక్షతలనంగ యాగిని సీత కిరణోపయామమునక సంగ చేకూడిచిన బాణ సంసునందు కాల్సు విరుసుల అంగారములనగా
గగన భాగంబునను తారగలు రగించే అందరూ నక్షత్రాలే. ఆహ్వానితులైన ప్రేక్షకులకు వేదికను అలంకరించిన కవులకు, గాయకులకు, ఉపన్యాసకులకు తీసిపోరు ఇది అనుకుంటున్నాను. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇది నాకు ఈ చిన్న సత్కారం అయినా కూడా పెద్ద సత్కారం కింద భావిస్తున్నాను. ఎందుకంటే స్వర్ణోత్సవాలలో నేను 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. ఈ సంవత్సరం నేను నాటక రంగంలో 50 సంవత్సరాల క్రితం అడిగాను. అది ముఖ్యంగా మన గోపాలరావు, ఎడుగు గోపాలరావుతో కలిసి వేసిన నాటకంతో 50 సంవత్సరాలు ఆయనకి పూర్తయింది. ఆయన కూడా స్వర్ణోత్సవాలు పాల్గొన్నట్టు లెక్క. ఆంధ్రప్రదేశ్ స్వర్ణోత్సవం రీసెంట్ గా అక్కడ నాగేశ్వరరావుతో సన్మానం చేయించుకున్న దానికన్నా కూడా ఇది ఎందుకు ఘనత వహించింది సత్కారం కింద భావిస్తున్నానంటే ఎడుగు గోపాలరావు 50 సంవత్సరాలు బట్టి నేను ఎలా దండాలు పడుతున్న నాటకాల గురించి ఇక్కడ హైదరాబాద్ లో పడ్డాను. ఢిల్లీలో ఉండి నటుడు అన్నవాడు ఎడుగు గోపాలరావు ఢిల్లీ వెళ్ళిన వాడు తెలియకుండా ఉండదు. తెలియకపోతే పరిచయం చేసుకుంటాడు. పరిచయం చేసిన వాడికి తగ్గిన సహాయం చేస్తాడు. అలా ఎన్నో సంస్థలకు సహాయం చేయడం నేను విన్నాను, కన్నాను, చూశాను. అందుచేత అంత గొప్ప వ్యక్తి ఎడుగు గోపాలరావు. ఆ ఎడుగు గోపాలరావు అనే విషయానికి ఇంకో గొప్ప విషయం మీకు చెప్పాల్సిన విషయం అందరూ చెప్పారు. ఏమిటి, గాంధీ నాటకం తీసుకున్నారు, గాంధీ ప్రచారం బాగా చేస్తున్నారు, మంచి వేషం వేశారు, గాంధీ సిద్ధాంతాలను బయట పట్టుకొస్తున్నారు అని చెప్పారు. కానీ ఈ సిద్ధాంతాలను కూడా నాటకం కోసం త్యాగం చేసిన మహావ్యక్తి నాటకాల కోసం, నాటక రంగం కోసం, రంగస్థలం కోసం. ఇంకో ముఖ్య విషయం చెప్పాలంటే మనకి ట్యాక్స్ అనేది ఉండేది, సాంస్కృతిక ట్యాక్స్. సాంస్కృతిక నాటకాలు వేస్తే డబ్బు కట్టేవారు. దానికి ఉద్యమం నడిపించి హైదరాబాద్ లో ఉద్యమం ఢిల్లీ నుంచి వచ్చి నడిపించి ఆ ట్యాక్స్ తీయించిన మహానుభావులు ఒకడు ఎడుగు గోపాలరావు. ఈ తెలియని విషయం. ట్యాక్స్ గవర్నమెంట్ ట్యాక్స్ తీయించాడు. నాటకం వేసుకుంటే ట్యాక్స్ కట్టాలి. ఆ ట్యాక్స్ ఇవ్వలేదు. దళితుల వాళ్ళకి ఫీజు ఎక్కువ ఉండేది, తక్కువ చేయాలని ఫైట్ చేశాడు. తక్కువ ఫైట్ చేసి సాధించాడు. ఎందుకంటే ఏదైనా అనుకున్నాడు అంటే అది సాధించకుండా ఉండడం అదే ఎడుగు గోపాలరావు. ఇక మా మొట్టమొదటి నాటకం ఇన్స్పెక్టర్ జనరల్. అందులో అరుణాథరాజు, మన అన్నయ్య గారు, ఎడుగు నాగేశ్వరరావు, శ్రీమోహన్, తర్వాత ఏమో శంకరాభరణం ఇది తీసిన అన్నగారు. వాళ్ళందరూ నాటకాలు వేసి సినిమాకి వెళ్ళిపోయారు. ఈ వరకు నాటకం పట్టుకు వదలలేదు. నాటకంతో ఉంటున్నారు, నాటకంతో బతుకుతారు, నాటకంతో పోతారు. నాటకం అంటే ఎంత ఇష్టం ఇంకేది. దాని గురించి అందరూ ఎవరైనా వేస్తే చాలు వచ్చేయండి, అక్కడికి వచ్చేయడం, సహాయం చేసేది. ఏం కావాలన్నా మీకు ఏం సహాయం చేయాలి. ఢిల్లీ వెళ్ళిన వాళ్ళందరికీ సుపరిచితుడు ఎడుగు గోపాలరావు. అటువంటి ఆయనతో సంస్థ సరసమావాసంతో సన్మానం చేయించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నెక్స్ట్ రమణమూర్తి గారిని చూసి ఓ 20-26 సంవత్సరాలు ఆయన కళారంగాన్ని చేసిన సేవ ఇప్పుడు చెప్పిన వారు చాలా తక్కువ చెప్పారు. అసలు నాటకాలు బతకాలి, ప్రజా నాటకాలు బతకాలి, లలిత గారు బతకాలి అని అంజయ్య గారిని చంటి, మండల కృష్ణ గారిని చంటి ఎన్ని పనులు చేయించాడో ఆ గంట కళారా చూసినటువంటి శివరాజు నాకు తెలుసు. రమణమూర్తి గారు అంటే ఇది మా అమ్మాయి గారు ఈ పట్టుకొచ్చి ఇచ్చారు. ఎవరయ్యా నాన్నగారు రమణమూర్తి గారు అనుకున్నా కానీ ఇక్కడ వచ్చి చూశాక ఆహా మహాత్మ తీసుకున్నారు, ఎంతో బహుమతులు పొందారు, మంచి వక్త, త్యాగి. అంటే దాని గురించి చెప్పక్కర్లేదు. ఇంకా
మల్లాది సూర్యనారాయణ గారి నాటకం ఆ చిన్నప్పుడు మా నాన్నగారు తీసుకెళ్ళి 6 ఏళ్ళు 8 ఏళ్ళు చూపించారు. అది ముడికి దృష్టిలో ఉంది. వారి అబ్బాయిని నేను అని పరిచయం చేస్తే ఆయన హరిశ్చంద్రుడు ఇంత గొప్పగా చేస్తారా అని మా నాన్నగారు కూడా పద్యాన్నట్టుడు. పద్యాలు అంటే నాటకాలు తర్వాత ఆయన ఎవరో అద్దెకి శ్రీరామూర్తి గారు రఘురామయ్య గారు అందరితో నాటకాలు మా పాత్రలు కూడా వేశారు అన్నారు. ముఖ్యంగా ఎప్పుడు రామమూర్తి గారి గురించి ఒక్క మాట చెప్పాలండి. తోట రామస్వామి గారి కనపడిన మా పరిచయం గత 35-40 ఏళ్ళ వరకు చాలా సైనిక కలిగింది. తర్వాత తదుపరి నా నమస్కారం ఉన్నది, రాజకీయంగా అయింది, అయిపోయింది, కలవలేదు. ఆయన చూడడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఇక డీన్ సుదర్శన్ సింగ్ గారు నాకు తగ్గ సేవ చేస్తాను, తెలుగు యూనివర్సిటీలో పనిచేస్తున్నాను, ఏదో మీ అందరినీ ఆదరించడం చూడడం నాకు ఇష్టం, తప్పకుండా సహాయం చేస్తాను. సహాయం చేయడం కాదు, మీరు ఫైట్ చేస్తే కాదండి, సహాయం చేస్తానంటే రాదు. ఫైట్ చేయాలి. మీరు ఫైట్ చేస్తే గ్యారంటీగా మీ అందరూ మీ వెనకనే ఉంటాం. ఎంతమందిలో పెద్ద పెద్ద నటులు ఇప్పుడు డాక్టర్ శ్రీరాములు కానీ, ప్రొఫెసర్స్ కానీ, పొద్దుకు సాంబశివరావు కానీ, వీళ్ళందరూ పూర్వం నటులందరూ నేను ఎవరో తెలుసు, వాళ్ళెవరో మీకు తెలుసు. వీళ్ళందరూ వెళ్ళి విద్యమాన రాజకీయానికి మీకు సహకరిస్తారు, వీళ్ళందరినీ పోగు చేస్తారు. ఎంత ఖర్చు అయినా పోరాలేదు, వాళ్ళందరూ విద్యమాన్ని నడిపిద్దాం. అప్పుడే మనకు అనుకున్న సాధిస్తాం కదా. ఇలాంటి ఉపన్యాసం ఇచ్చేసి మనం చెబితే ఇవ్వాలండి. ఇదే మాట మన నక్కరాజేశ్వరరావు అంటే నాటకం గురించి త్యాగం చేసినట్టే ఎవరు చెప్పినా, ఏ నటులు చెప్పినా, ఏం చెప్పినా ఏం త్యాగం చేశారండి. ఒక 10,000 వచ్చు, 5,000 వచ్చు, వాళ్ళు పేరు వేయించుకోవచ్చు. ప్రజల దగ్గర ప్రజల కోసం పోరాడిన వాళ్ళు మాలపల్లి నాటకం తీసుకురావడానికి కారణం వాళ్ళదే. ఏంటంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ నాటకం, ఉన్నవారికి లేని వారికి కాన్ఫ్లిక్ట్. ఎప్పుడైతే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కానీ ఒక కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తి ఆదాయం తక్కువ చేసి ఇచ్చింది, కింద వాళ్ళు తక్కువగా చూసినాడు కానీ రెప్యుటేషన్ తప్పకుండా వస్తుందని ఉన్నవాళ్ళు వచ్చినాడు కానీ మహానుభావుడు నవలు రాశాడు, దాన్ని నాటకీకరణ చేశాం. దాన్ని పెట్టుబడి అంతా పెట్టాను. ఆయన అన్నట్టు మా నాన్నగారు అప్పుడెప్పుడో పెట్టే పెద్ద మా నాన్నగారు పెట్టేది నా దగ్గర. నేను 5 ఎకరాలు నేను మాలపల్లి నాటకం కోసం 2 ట్యాక్సీ నేను, కానీ నా మిగిలిన ఏంటంటే పేరుంది, పేరు వచ్చింది. అంతేగాని ఒక కంటిన్యూగా 33 ప్రదర్శనలు ఆయన చేశాడు, 108 ప్రదర్శనలు ఇచ్చాను మాలపల్లి నాటకం. దాని ప్రొడ్యూసర్ నేనే. ఏఆర్ కృష్ణ గారు దాని దర్శకత్వం వహించారు. 60 మంది నటులు, 60 మందిని ఒక చోట పోగు చేయాలి, 108 ప్రదర్శన వేయాలి. వాళ్ళందరూ పేమెంట్లు కూడా ఇవ్వాలి. నటులు కూడా పేమెంట్ ఇస్తే సెలబ్రేట్ వస్తున్నాను రాసాడు, డబ్బులు ఇవ్వాలి కదండి. మరి ఇలా నాటకాలు తీసుకుంటూ వెళ్ళినారు. 33 ప్రదర్శనలు కాదు, ఆయన 100 ప్రదర్శనలు పూర్తి చేస్తారు. అది దేశపడు తెలుగు దేశపడు 100 ప్రదర్శనలు మనందరూ చిన్నవాళ్ళ వాళ్ళు తప్పకుండా అందరూ చూస్తారు. అంచేత చాలా సంతోషమైన విషయం ఏంటంటే మరోసారి వేణుగోపాలరావు గారికి, సరసనవరస గారికి అందరికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. పెద్దలు ఎంవి రామారావు గారు ప్రదర్శించారు, అభినందనీయం. ఇప్పుడు నిలాయ్ శర్మ గారు బ్రీఫ్ గా ఉపన్యాసం. స్పందన ఏముంటుందండి, కళాకారుడి స్పందన ఏముంటుందో బయటపాటి రాధాకృష్ణ గారే రాశారు. అదిగో వినరా చప్పట్లు, ఆధ్వనితని కాలే కదరా ఆకలి ఉన్న కళాజీకు పంచపక్ష పర్వాన్నారు. ఆ ఉత్సాహ ప్రకటనే కదరా కళాకారులను వెల్లడించేసే ఏకైక సంఘటన. మనం ఇక్కడ కలుసుకున్నాం. దీని యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ ఏడుగు గోపాలరావు గారు నాకు కిందటి సంవత్సరం పరిచయం. ఆయన వేసిన బాబు చెప్పిన మాట నాటకం కూడా నేను చూడడం జరిగింది. ఆయన ఇలాంటి వార్షికోత్సవాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని, అంటే శ్రీ త్యాగరాయ గారి సంయుక్త ఆహ్వానం మేరకు పిలవగానే వచ్చిన పెద్దలు సుదర్శన్ సింగ్ గారికి, ఆర్వి రామమూర్తి గారికి, కాళా దీక్షితులు గారికి, రాజాజీ గారికి, చంద్రకుమార్ గారికి, మన మల్లాది సాగర్ గారికి, భరద్వాజ్ గారికి మా ధన్యవాదాలు. పైగా ఇవి ఈనాడు సన్మానాలు పొందినటువంటి బెలాయి శర్మ గారికి, దాని తర్వాత లంక సత్యనారాయణ, లక్ష్మీనారాయణ గారికి, జిఎస్ ప్రకాశ్ రావుకి, ఎంవి రామారావుకి వారికి మా ధన్యవాదాలు.
ఈ రోజున వచ్చినటువంటి పద్మధర రాణి గారికి, వాసవదత్త వ్యాఖ్యాతగా వ్యవహరించిన వాసవదత్త రమణ గారికి మా సరస నవరస తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సభ్యులు जो चल बन है Right range of knowledge in all the subjects I can think of. Great. Good day. Hello? Yes?